సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. ఉత్సాహవంతమైన ప్రచారంతో భారీ అంచనాల మధ్య దసరా కానుగ్గా తెలుగు ప్రేక్షకుల్ని బ్రూస్లీ ది ఫైటర్ సినిమాతో అలరించే ప్రయత్నం చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రయత్నం అయితే సాలిడ్ గానే చేశారు, కానీ బ్యాడ్ లక్ మాత్రం గట్టిగా బిగించి పట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి గాల్లో దీపంలా ఉంది. సరైన ఆసరా కోసం ఆశగా ఎదురు చూస్తా ఉంది. మెగా పవర్ స్టార్ మెరుపులు, మెగాస్టార్ మెస్మరైజింగ్ రీ ఎంట్రీ ఈ సినిమాకి కలిసి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మెగాస్టార్ గెస్ట్ అపీరెన్స్ ఈ సినిమాకి బీభత్సంగా కలిసి వచ్చేసింది. ఆ పైన మెగా పవర్ స్టార్ డాన్సులు, ఫైట్లు కోసం అభిమానులు థియేటర్లకి ఇరగబడిపోతారు వంటి విశ్లేషణల్ని, అంచనాలని పటాపంచలు చేశారు ప్రేక్షకులు. డాన్సులు, ఫైట్లు, మెగాస్టార్ 4 నిమిషాల మ్యాజిక్ సరిపోవట్లేదు. 2.5 గంటల సినిమా ఎంజాయ్ చేయడానికి ఇంకేదో కావాలి, అదేది అని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాస్తవంగా సినిమాని చూసిన ప్రేక్షకులు బ్రూస్లీ మీద ఇటువంటి అభిప్రాయంతోనే ఉన్నప్పటికీ ఇంకా సినిమాని చూడని ప్రేక్షకుల్లో చాలా మంది పెద్ద హీరో సినిమా కదా, అందులో మెగాస్టార్ ఛానల్ తర్వాత బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం అన్న అభిప్రాయంతో ఉండే అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ చిత్రంగా అటువంటి అభిప్రాయంతో ఉన్న ప్రేక్షకుల ఆలోచనల్ని చాలా దారుణంగా ఓ స్కీమ్ ప్రకారం పొల్యూట్ చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. కావాలనే కంకణం కట్టుకుని కొంతమంది ఇటువంటి పనులు చేస్తున్నారు అనిపిస్తా ఉంది. ఎంత కాదనుకున్నా ఒప్పుకోవాల్సిన విషయం బ్రూస్లీ సినిమాలో కొంత మ్యాటర్ తక్కువగానే ఉంది. కానీ ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్న పద్ధతి మాత్రం కొన్ని అనుమానాలకు తావిస్తా ఉంది. సినిమా మార్నింగ్ షోస్ మొదలైన దగ్గర నుంచే బ్యాడ్ టాక్ బలంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. బ్రూస్లీ ప్రీమియర్ స్టాక్ మిక్స్డ్ గా ఉంది, దాని ప్రభావం మార్నింగ్ షోస్ మీద పడింది అని కొంతమంది సోషల్ నెట్వర్క్స్ వేదికగా మొత్తుకోవటం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని ఊహించినట్టుగా లేవు, జరగరాని అన్యాయం జరిగిపోయింది అన్నట్టు మాట్లాడారు. తీరా చూస్తే ఫస్ట్ డే బ్రూస్లీ ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 12.5 కోట్ల పైన షేర్ వసూలు చేసి చూపెట్టింది. బాహుబలి, శ్రీమంతుడు సినిమా తర్వాత థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇది. రామ్ చరణ్ కెరియర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్ ఇది. ఇంతకు ముందు అతని పేరు అన్ని రికార్డుల్ని చెరిపేసుకుని కొత్త రికార్డు రాసుకున్నాడు. కానీ ఇది అసలు మ్యాటరే కాదు అని లెక్కలోకి తీసుకోవట్లేదు. అక్కడి వరకే కాదు, ఇంకో విషయంగా మెగా పవర్ స్టార్ ని బాగా విమర్శిస్తున్నారు. అదేమిటి అంటే అతనికి మంచి పట్టున్న ఏరియా సీడెడ్, అంటే రాయలసీమ. అక్కడి ప్రేక్షకులు బ్రూస్లీ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు అన్నట్టే మాట్లాడారు. కానీ ఫస్ట్ రోజు అక్కడ 2,45,00,000 వసూలు చేసింది బ్రూస్లీ. బాహుబలి తర్వాత హైయెస్ట్ ఫస్ట్ డే షేర్ అది. నిజంగా ప్రేక్షకులు ప్రేమ చూపించకపోతే అంత మొత్తంలో షేర్ ఎలా వస్తుంది? అంతేకాదు మిగతా ఏరియాల్లో కూడా బాహుబలి, శ్రీమంతుడు తర్వాత థర్డ్ ప్లేస్ లో బ్రూస్లీ ఉన్నాడు. కానీ విచిత్రంగా ఈ ప్రత్యేకతల్ని గట్టిగా చెప్పకుండా సినిమా టాక్ బాలేదు, కలెక్షన్లు పడిపోతున్నాయి అని నాన్ స్టాప్ గా పబ్లిసిటీ చేస్తా ఉన్నారు. దాని ప్రభావం మాత్రం ప్రస్తుతం కలెక్షన్ల మీద కొంత కనిపిస్తున్నట్టే అనిపిస్తా ఉంది. బ్రూస్లీ ఓ మంచి సినిమా అని నేనైతే చెప్పను, కానీ ప్రస్తుతం ఈ సినిమా చుట్టూతో నెలకొని ఉన్న పరిస్థితులు మాత్రం పరిశ్రమలో ఉన్న ఓ చీకటి కోణానికి నిదర్శనంగా నిలుస్తా ఉన్నాయి. ఈ చీకటి కోణాన్ని మనం టాక్ మాఫియా అనుకోవచ్చేమో. కావాలనే కొంతమంది సినిమా రిజల్ట్ మీద ప్రభావం చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు అనిపిస్తా ఉంది. కాకపోతే అది అన్ని సార్లు వర్కౌట్ అవుతుందని చెప్పలేం, కొన్నిసార్లు మాత్రం ప్రభావం చూపిస్తుంది. బ్రూస్లీ సినిమాలో రామ్ చరణ్ డాన్స్లు, ఫైట్లు, మెగాస్టార్ రీ ఎంట్రీ ఆ చిత్రాన్ని ఓ యావరేజ్ సినిమాగా నిలబెట్టే అవకాశాన్ని ఊహించొచ్చు. అంటే శ్రీను వైట్ లో కూడా ఓ బ్రాండ్ ఉంది, ఆయన సినిమా అంటే కామెడీ ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. అది ఈ సినిమాలో అనుకున్నంతగా లేకపోవడం పెద్ద బ్లండర్. అయినప్పటికీ మెగా పవర్ స్టార్, మెగాస్టార్ చరిష్మా ఎంతో కొంత కలిసి వచ్చింది కదా. అంతకు ముందు రచ్చా సినిమాలో గానీ, నాయక్ సినిమాలో గానీ ఏమన్నా ఇంతకు మించిన విశేషం ఉందా? ఆ సినిమాలు ఆళ్ళ హిట్లు అవలా. కానీ ఈ టాక్ మాఫియా బ్రూస్లీకి అటువంటి అవకాశాన్ని ఇవ్వకూడదని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. బ్రూస్లీని డిజాస్టర్ అనిపించాలని శక్తి కొద్దీ శ్రమిస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు తెలివిగా ఈ మ్యాటర్ లోకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కూడా పట్టుకొచ్చేశారు. మెగాస్టార్ షష్ఠి పూర్తి సందర్భంగా నాగబాబు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని అవమానించిన దానికి నిరసనగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా బ్రూస్లీ సినిమాని అవాయిడ్ చేస్తున్నారని, దాని మూలంగానే ఈ సినిమా ఇటువంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందని ప్రచారంలోకి తెచ్చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ప్రసన్నం చేసుకోవడానికే మెగా పవర్ స్టార్ ఇమ్మీడియట్లీగా సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిసి ఆ ఫోటోల్ని మీడియాకి రిలీజ్ చేశారని చెప్పి కూడా మాట్లాడటం కనిపిస్తా ఉంది. అలా మొత్తానికి బ్రూస్లీ చుట్టూతా బాగానే ఉచ్చుపన్నారు. ఆ చిత్ర యూనిట్ ప్రస్తుతం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయింది. వేచి చూద్దాం ఈ పరిస్థితి నుంచి బ్రూస్లీ ఎలాగైనా బయటపడతాడో లేక బలైపోతాడో. ఇదే బులెటిన్, మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.